మన పద్ధతి ప్రకారం మనం చాలా మృదువుగా ఉండాలి. మనం ఎక్కువ బలం ఉపయోగించి కేంద్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు, ఆలోచనలను రాకుండా నిరోధించడానికి ప్రయత్నించినప్పుడు ఆలోచనలు తప్పక వస్తాయి. మీ ధ్యాస ఆలోచనలను నిరోధించడంపై ఉందా? ఇది ఎలా ఉందంటే, ఆలోచించను, ఆలోచించను అనుకుంటూనే పదే పదే దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి వాటిని అలా వెళ్ళిపోనివ్వండి, వదిలేయండి. ఆలోచనలు ఆగకుండా వస్తున్నట్లయితే మృదువుగా మిమ్మల్ని మీరే ఆ క్షణాన నేను దివ్య తేజస్సుపై ధ్యానం చేస్తున్నాను అని గుర్తు తెచ్చుకొని పైనుండి హృదయంలోకి అరుదించే ఆ ప్రాణాహుతిని స్వీకరిస్తున్నట్లు ఉండండి. ఆ అనుభూతిని స్వీకరిస్తున్నట్లుగా ఉండండి. కేంద్రీకరించి ఉంచే మనసుకు బదులుగా అనుభూతిని పొందడానికి మనసును తెరిచి ఉంచండి. తరచుగా ధ్యానము అనే భావాన్ని ప్రజలు అపార్థం చేసుకుంటూ ఉంటారు. మనం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూస్తే దానిలో ధ్యానానికి నిర్వచనం మీ మనసును ఒక విషయంపై, ఒక ఆలోచనపై, ఒక భావనపై, ఒక భావంపై కేంద్రీకరించడం అని చెప్తుంది. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం ధ్యానం అంటే మనసును అధిగమించడం. ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చెప్తున్న నిర్వచనానికి సరిగ్గా వ్యతిరేకం. మన సంస్కృతి, మన సాంప్రదాయం మనసును అధిగమించమని చెప్తాయి. అంటే ఆలోచించే పనిని వదిలేయమంటుంది. అంటే మనసు చేసే పనిని మించి పైకి వెళ్ళడం. Try to feel the presence on which మీరు దేనిపై ఆలోచనను ప్రారంభించారో దాని అస్తిత్వాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. నా హృదయంలో దివ్య తేజస్సు ఉన్నదనే ఆలోచనతో ప్రారంభిస్తాం. కానీ దాని నుండి కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఆ దివ్యకాంతిని లేదా ఆ మూలాన్ని మీరు చూశారా? చూడలేదు. కాబట్టి మనం ఎన్నడూ చూడని దానిపై మనసును ఎలా కేంద్రీకరించగలుగుతాము? if you had sinned, then you would not need to meditate. మీరు చూసి ఉంటే అప్పుడు ధ్యానం చేయవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ ఆలోచన నాకు తెలియదు అనే దానితో మొదలెడతారు. ఈ దివ్యకాంతి ఏమిటి? ఈ దివ్యత్వం దేని గురించి చెప్తుందో నాకు తెలియదు. అదసలు ఉందా? ఆ సత్యం కూడా నాకు తెలియదు. కాబట్టి తెరచిన మనసుతో కూర్చుంటాం. అది అక్కడ ఉన్నట్లయితే దాని అస్తిత్వాన్ని నేను అనుభూతి చెందుతాను అనుకుని దానికోసం వేచి ఉంటాం. ధ్యానం అంటే సహనంతో వేచి ఉండడం తప్ప మరొకటి కాదు. ఆ అస్తిత్వాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించడం. అప్పుడు ఎలాగైతేనే ఈ మొత్తం విషయం నుండి మనము ధ్యాసను కోల్పోతాం. అప్పుడు మన చైతన్యం తేలికవుతుంది. ఎందుకంటే మీకు ఎన్నో ఆలోచనలు వస్తున్నప్పటికీ, ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎన్నో ఆలోచనలు వస్తున్నప్పటికీ, పరిసర శబ్దాల వల్ల మీ ధ్యాస మరలినప్పటికీ, ధ్యానం ముగిసేటప్పటికీ తేలికదనాన్ని అనుభూతి చెందుతారు. ఇది ఎలాగంటే, ఉదాహరణకు మీరు జిమ్కు వెళ్తున్నారు అనుకోండి. ప్రతిరోజు జిమ్కు వెళ్తారు. మొదట్లో అది కఠినంగా ఉంటుంది. ఇక్కడున్న మన స్నేహితులు ఎన్సిసి నుండి వచ్చిన వారు ఉన్నారు కదా. మొదట్లో కఠినంగా ఉంటుంది. తరువాత అది చిన్న పిల్లల ఆట అవుతుంది. దాన్ని మీరు ఆనందిస్తారు. అంటే మీ ధ్యాస మళ్ళీ పోయిందని కాదు. ఈ రోజు నేను చేయలేకపోయాను అని కూడా కాదు. శరీరానికి వ్యాయామం ఎంతో, నా దృష్టిలో మానసిక స్థాయిలో ధ్యానం కూడా అంతే. ఇది మానసిక వ్యాయామం. నెమ్మదిగా మనం మన మనసును ఉన్నతం చేసి, శిక్షణను ఇచ్చి దివ్యత్వంపై స్థిరపడి ఉండేలా చేస్తాం. ఇది నెమ్మదిగా, క్రమంగా జరిగే పద్ధతి. చివరికి జరుగుతుంది. And whatever you have raised, మీరు అడిగిన ప్రశ్నలు, ఆలోచనలు, శబ్దాలు వంటి విషయాలన్నీ చాలా మంది ప్రజలకు అనుభవంలోకి వచ్చినవే. నేను కూడా ఆలోచనల వల్ల, పరిసరాల్లోని శబ్దాల వల్ల ధ్యాస మరల్చబడుతుంటాను. కానీ
మనం పదే పదే సాధన చేయడం ద్వారా ఒకరోజు శబ్దం ఉన్నప్పటికీ, విమానాల రొద, ఇంకా పెద్ద శబ్దాలు ఉన్నప్పుడు కూడా హృదయంలో ప్రశాంతంగా ఉంటాం. That's the power of meditation. అది ధ్యానం యొక్క శక్తి. నెమ్మదిగా మనం లోపల నుండి మారుతాం.